హలో గైస్, వెల్కమ్ టు సినీ చాట్. అండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ బుకింగ్స్ అయితే కొన్ని చోట్ల ఓపెన్ అయ్యాయి. అండ్ తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్ని చోట్ల ఓపెన్ అవ్వాలి, చాలా చోట్ల ఓపెన్ అవ్వాలి. యాక్చువల్లీ చెప్పాలంటే కొన్ని చోట్ల మాత్రం ఓపెన్ అయ్యాయి. బట్ ఇంట్రెస్టింగ్లీ కర్ణాటకలో, ఎస్పెషల్లీ బెంగళూరులో అడ్వాన్స్ సేల్స్ అయితే ఓపెన్ చేస్తారు మూవీ టీమ్. సో విత్ ఇన్ పెట్టిన 1 అవర్లోనే 2.5 crores గ్రాస్ అయితే అక్కడ టికెట్స్ రూపంలో అమ్ముడుపోయాయని చెప్పేసి అయితే టాక్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మనకి హ్యూజ్ సపోర్ట్ ఉంది ఫర్ దేవర మూవీ. అంటే స్పెషల్ షోస్ అయి ఉండొచ్చు, లేకపోతే టికెట్ రేట్స్ ఇంక్రీజింగ్ అయి ఉండొచ్చు. సో గవర్నమెంట్ నుంచి అయితే కొంచెం సాలిడ్ సపోర్ట్ అయితే ఉంది. సో మూవీ ఏ మాత్రం పాజిటివ్ టాక్ సాధించినా కానీ ఇంట్రెస్టింగ్ డే 1 రికార్డ్స్ అయితే రాబోతున్నాయి అని చెప్పేసి అయితే మనకి ఈజీగా అర్థమైపోతుంది. అండ్ అపార్ట్ ఆఫ్ ద డొమెస్టిక్ మీరు గమనిస్తే యూఎస్, నార్త్ అమెరికా అండ్ యూకే, ఆస్ట్రేలియా ఇలాంటి వాటిలో కూడా హ్యూజ్ నెంబర్స్ అక్కడ పెడుతుంది. యాక్చువల్లీ ప్రీ సేల్స్లోనే ఇంకా చెప్పాలంటే రిలీజ్కి ఇంకా 4 days ఇంకా పెండింగ్ ఉంది. సో యాక్చువల్లీ చెప్పాలంటే డే 1 చాలా గట్టిగా రాబోతుంది అనేది అనిపిస్తుంది. సో ఇంట్రెస్టింగ్లీ తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటుందని చెప్పి చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు ఇంకా కంప్లీట్గా ఓపెన్ చేయలేదు కదా. సో తెలుగు రాష్ట్రాల్లో కంప్లీట్గా ఓపెన్ చేస్తే ఎంత ఆక్యుపెన్సీతో ఫుల్ అవుతుంది అని చెప్పేసి చూడండి. మాక్సిమం అయితే హౌస్ఫుల్స్ పడతాయి. బట్ విల్ సీ అకార్డింగ్ టు ద థియేటర్ లిస్ట్ ఎంతో ఇంకా కన్ఫర్మ్గా చెప్పలేకపోతున్నారు. సో మేబీ కొన్ని చోట్ల హైట్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటాయి కదా. సో అందుకోసమే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు. సో ఈ లెక్కన చూస్తుంటే దేవర ర్యాంపేజ్ డే 1 నుంచి మొదలయ్యేటట్టు అయితే కనపడుతుంది. ఇంతకీ దేవర డే 1 ఎంత కొడుతుందని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్ టు సినీ చాట్.